ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణంలో ఇంతకుముందు వీడియోలో సృష్టి పూర్వస్థితిలోని అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సర్వభూతముల యొక్క సృష్టి ఈ విషయం గురించి చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు సృష్టి వర్ణనము అంటే సృష్టిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి, అసలు దాని రూపురేఖలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అని తెలుపగా, శ్రీ మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను. దేవాది పిపిలీకాంతము బ్రహ్మ సృష్టిని ఎట్లు చేసెను? ఆయా పదార్థముల స్వభావము, గుణము, రూపము ఎట్టివి తెలుపుము అనగా, శ్రీ పరాశర మునీంద్రుడు ఆయనతో ఇట్లు చెప్పుచున్నాడు. సృష్టిని గూర్చి ఆలోచించునప్పుడు మున్ముందుగా తమోమయమైన బుద్ధిపూర్వకము కాని విశేష ధ్యానము లేని సృష్టి ఆరంభమైనది. ఈ తమోగుణ సృష్టి ఆయన నుండి తమోమోహము, మహామోహము, తామిశ్రము, అంధతమస్సు, అవిద్య అను 5 పర్వములుగా ప్రాదుర్భవించినది. భగవంతుడు ధ్యానించుచున్న ఎడ మేల్కొనుక ఉన్న స్థితి ఒకటి తమోమోహము, వెలుపల లోపలను వెలుగులేనిది మహామోహము, సంవృతాత్మ తామ్రసము, అవిద్య అంధతా మిశ్రము, కేవల స్థావరమైన నగాత్మకము, కొండలు ముఖ్యములు కావున వాని సృష్టి ముఖ్య సర్గము అనబడును. సృష్టికర్త ఆ సర్గమును చూచి ఇది సర్వసృష్టి సాధకమే అనుకొనెను. అటుపై ధ్యానించుచున్న ఆయనకు తిర్యక్రోత్ససము అనగా పశుపక్షాది సృష్టి సాగినది. అందు పుట్టిన పశుపక్షాదులు తమోగుణ ప్రాయములు, అవేదులు, జ్ఞానము లేని జీవులు, హద్దుమీరి నడుచునవి, తెలివిలేనివైనను తెలివిగలవానవలే ప్రవర్తించునవి, అహమ్మానములు, నేనే గొప్పదానినని అహంకరించునవి, అంతఃప్రకాశములు, అంతర్విధములు అనగా వానిలో చైతన్యమున్నను అది కప్పబడి ఉండును. అదీ కాక అవి పరస్పరావృతములు, ఒకదానికొకటి ఆవరించి ఉండు స్వభావము కలవి, పరస్పర సమ్మూఢములు, ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియనివి. ఈ తిర్యక్రోత్స తస్సును చూచి ఇది కూడా సృష్టి సాధకము కాదని మరలా ధ్యానింపగా, 3వ సృష్టి ఊర్ధ్వ స్త్రోతస్సు అనునది బయలుదేరెను. ఆ జీవులు ఊర్ధ్వముగా పోవువారు, అది సాత్వికము, సత్వగుణ వికారముచే పుట్టినవారు. ఆ జీవులు సుఖ సంతోషములు హెచ్చుగా కలవారు, లోన వెలుపలను ఆవరణ లేనివారు, బహిరంతః ప్రకాశకులు. అదే 3వ దైవ దేవసర్గము. దానిచే బ్రహ్మకు సంతుష్టి కలిగెను. అయినను మరి ఒక సృష్టిని సాధకముగా ధ్యానించెను. లోగడ చొప్పిన ముఖ్య సర్గాదులు అసాధకములు అని గ్రహించి ఇంకను నిత్య వస్తు ధ్యానము చేయు అతనికి అవ్యక్తము నుండి ఆర్వాక్రోత్స్తస్సు ప్రత్యక్షమయ్యెను. ఆ సృష్టి అడ్డముగా స్త్రోతోరూపము అనగా ప్రవాహ రూపముగా తోచినది కావున దానికి ఆ పేరు వచ్చినది. అందలి ప్రాణులు బహుప్రకాశములు, బహు తమఃప్రాయములు, బహురాజసములు అయ్యను. అందువలన ఆ జీవులు దుఃఖప్రాయులు, బహిరంత ప్రకాశులు, మనుష్యులు. వారు సృష్టి సాధకులు. 6 విధముల సృష్టి ఇక్కడ తెలుపబడినది. వాని వరుస ఇది. బ్రహ్మ యొక్క మొదటి సృష్టి మహస్సర్గము, 2వది తన్మాత్ర సృష్టి అనగా భూత సృష్టి, 3వది ఐంద్రియకము అనగా వైకారికము. ఈ 3ను ప్రాకృత సర్గము అనబడును. ఇది బుద్ధిపూర్వకము. 4వది ముఖ్య సర్గము, 5వది తిర్యక్ సృష్టి, 6వది దేవసర్గము, 7వది మనుష్య సృష్టి, 8వది ఆర్వాక్రోత్ససము అనుగ్రహ సర్గము, సాత్వికము, తామసము అను ఈ 5 సర్గములు వైకృతములు. ప్రాకృతములు 3 కౌమారము కలిసి మొత్తము 9 నవసర్గములని వీనికి పేరు. ఈ ప్రాకృత వైకృత సర్గములు జగత్తునకు మూల కారణములు. ఇంకనూ మరి ఏమి వినకోరుచున్నావు అనగా, మైత్రేయుడు దేవసృష్టి క్లుప్తముగా తెలిపితివి, సవిస్తరముగా ఆనతియిమ్మన పరాశర మహర్షి ఇట్లనియే. చూశారు కదండి, సృష్టి
వర్ణన గురించి, అసలు ఎన్ని రూపాలున్నాయి అన్న దాని గురించి, పశుపక్షాదులు, నీరు, మనుష్య జన్మ ఎలా, మనుష్య సృష్టి ఎలాంటిదో పరాశర మహర్షి చెప్పారు. ఇంకా నువ్వు ఏం తెలుసుకోగోరుతున్నావు అని అడగగా, దేవ సృష్టి అయితే క్లుప్తంగా చెప్పావు, ఇంకా విస్తారంగా అంటే ఇంకా వివరంగా నాకు తెలియచెయ్యి అని చెప్పి మైత్రేయుడు అడుగుచున్నాడు. దానికి పరాశర మహర్షి మరి ఏ విధంగా వివరంగా చెప్తున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.